హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్విన్స్ మదర్ బిజీ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అంతా? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వ్లాగింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సబ్స్క్రైబర్స్లో ఒకరిద్దరు అడుగుతున్నారు కదండి వ్లాగ్స్ పెట్టండి అని. సో ఎందుకో వ్లాగ్స్ పెట్టడం నాకు అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. వ్లాగ్స్ తీయడం కూడా రాదు నాకు పెద్దగా, కానీ ట్రై చేస్తున్నాను. సో అడిగిన వాళ్ళ కోసమే ఈ వ్లాగింగ్ వీడియో. పర్టికులర్గా ఈ వీడియో 20 days బ్యాక్ నేను మీతో షేర్ చేసుకోవాలి, కానీ దివాళీ డెకరేషన్ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల ఈ వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయింది. 20 days బ్యాక్ షూట్ చేసుకున్న వీడియో ఇది. ఒక ఈవినింగ్ రోజున టెర్రస్ పైన పిల్లలిద్దరూ ఆటలాడుతున్నారు వైజాగ్లో. సో మేబీ వైజాగ్లో ఇది నా లాస్ట్ వ్లాగింగ్ వీడియో. వైజాగ్కి బాయ్ చెప్పేసి మా విలేజ్కి బయలుదేరే 2 days బిఫోర్ తీసిన వీడియో. వైజాగ్లో ఇది ఎందుకు నా లాస్ట్ వీడియో, అలాగే వైజాగ్కి ఎందుకు బాయ్ చెప్పేసామో చెప్తాను వీడియో మధ్యలో. అండ్ నా ఫ్రెండ్స్ కొంతమంది, అలాగే ఒకరిద్దరు సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు పిల్లల్ని కూడా వీడియోస్లో ఇంక్లూడ్ చేయండి, పిల్లల్ని చూపించండి అని. వ్లాగ్స్ చేసినప్పుడు తప్పకుండా పిల్లలు కనిపిస్తారు. అండ్ రోజు అయితే చూపించడం కుదరదు. ప్రతిరోజు ఈవినింగ్ టైంలో టెర్రస్ పైన ఆటలాడడం వీళ్ళిద్దరికి అలవాటు. సో వీళ్ళిద్దరూ ఆటలాడి కిందకి వెళ్ళిపోయిన తర్వాత నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. ఇక్కడ నేను నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నాను. నైట్ డిన్నర్లో ఎక్కువగా మేము చపాతీ, రోటీ ఇవే తింటాము. సో అప్పుడప్పుడు జొన్న రొట్టె, రాగి రొట్టె అవి కూడా చేస్తాను. సో వీటన్నిటిలోనికి మంచి కాంబినేషన్ పన్నీర్ ఎగ్ బుర్జీ రెడీ చేసుకోవడం కోసం ఫస్ట్ పన్నీర్ని ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నాను, అందులో కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్, పచ్చిమిర్చి కూడా ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటోని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. టమాటో బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం గార్లిక్ జింజర్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం ముందుగా తురిమి పెట్టుకున్న పన్నీర్ను కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. పన్నీర్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 eggs వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఎగ్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ధనియా పౌడర్, కారం, కొంచెం గరం మసాలా, సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. అన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా కలిపి ఒక్కసారి మూత పెట్టి 5 minutes బాగా మగ్గించుకోవాలి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా అయిపోయే పన్నీర్ ఎగ్ బుర్జీ ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూసాం కదండి. ఇది రోటీస్లోకి, చపాతీస్లోకి మాత్రమే కాదు, రైస్లో కూడా చాలా బాగుంటుంది. వైజాగ్లో ఇది నా లాస్ట్ వీడియో అని ఎందుకన్నాను అంటే అర్జున్కి వైజాగ్ నుంచి యూపీ ట్రాన్స్ఫర్ అయింది. సో అందుకని మేము వైజాగ్కి బాయ్ చెప్పేశాము. యూపీ అప్పుడే వెళ్ళట్లేదు, అంటే అర్జున్ వెళ్తారు. సో అర్జున్ అక్కడ హౌస్ అవన్నీ చూసి షిఫ్ట్ అవ్వడానికి ఒక 3 months టైం పడుతుంది. నేను ఈ 3 months అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అట్లా ఉండడానికి ప్లాన్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ సంక్రాంతి వరకు నేను అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటాను. సో అందుకని వైజాగ్ నుంచి మా విలేజ్కి బయలుదేరాము. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి మేము వైజాగ్ నుంచి పాలకొల్లు బయలుదేరాం. ఎర్లీ మార్నింగ్ ఎందుకంటే సాహితీ, సాత్విక్ ఇద్దరికి కూడా జర్నీలో వామిటింగ్స్ అవుతాయి. అందుకని
మార్నింగ్ టైంలోనే స్టార్ట్ అయిపోయాం. సో మార్నింగ్ టైంలో జర్నీ చేస్తే చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో ఏమీ తినకుండా జర్నీ చేస్తాం కాబట్టి వామిటింగ్స్ అవి అవ్వవు కదా. సో అందుకనే మార్నింగ్ టైంలోనే జర్నీ పెట్టుకున్నాం. సో మేము పాలకొల్లు వెళ్ళేసరికి 9:30 అవుతుంది. ఆ విధంగా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో మార్నింగ్ టైం కాబట్టి ఆ గ్రీనరీ, ఆ క్లైమేట్ అంతా కూడా చాలా బాగుంది. అదంతా నేను షూట్ చేసుకున్నాను మీతో షేర్ చేసుకోవడానికి. రావులపాలెం జొన్నాడ బ్రిడ్జ్ అండి ఇది. సో ఎప్పుడు ఈ బ్రిడ్జ్పై జర్నీ చేస్తున్నా కూడా నాకు చిన్నప్పటి ఒక మెమరీ గుర్తొస్తూ ఉంటుంది. మా అమ్మమ్మ గారిది తాపేశ్వరం. సో చిన్నప్పుడు నేను నరసాపురం నుంచి తాపేశ్వరం ఎక్కువగా జర్నీ చేసేదాన్ని. అంటే హాలిడేస్కి అవి అమ్మ తీసుకెళ్తూ ఉండేవారు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. బస్సులో వెళ్తున్నప్పుడు ఈ బ్రిడ్జ్ రాగానే అమ్మ నా చేతిలో కాయిన్స్ పెట్టి, రూపాయి కాయిన్స్ గోదావరిలో వేసి నమస్కారం చేసుకో అనేవారు. సో ఇప్పటికీ ఆ మెమరీ నాకు గుర్తుంది. ఎప్పుడు జర్నీ చేసినా అది గుర్తొస్తూ ఉంటుంది. ఇప్పటికీ ఎప్పుడైనా బైక్పై అవి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఆగి నేను ఇందులో కాయిన్స్ వేసి నమస్కారం చేసుకుంటాను. సో అదనమాట నా మెమరీ ఈ బ్రిడ్జ్తో. సో మీలో ఎంతమందికి తెలుసండి ఈ రావులపాలెం జొన్నాడ బ్రిడ్జ్? ఎవరు జర్నీ చేశారు? తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది రావులపాలెం. సో మీకు ఫ్రంట్ సైడ్ కనిపిస్తుంది కదా కోనసీమ ముఖద్వారము. అటువైపు వెళ్తే మనకు అమలాపురం అవన్నీ వస్తాయన్నమాట. అది కోనసీమ అటువైపు వెళ్తే. సో ఇదంతా రావులపాలెం. రావులపాలెం చుట్టుపక్కల విలేజెస్ నుంచి రైతులు అరటి గెలల్ని ఈ విధంగా తీసుకొచ్చి రావులపాలెం మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. సో మనం మార్నింగ్ టైంలో జర్నీ చేస్తే ఇవన్నీ కూడా చూడొచ్చు.